అన్యోంగ్సియో ఏం మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఎస్, కే డ్రామాస్ బాగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను. తెలుగులో హాయ్ అని అంటున్నా. ఈరోజు మనం టాప్ 10 కే డ్రామాస్ గురించి మాట్లాడబోతున్నాం. కే డ్రామా ఫ్యాన్స్ బీ అలర్ట్. ఈ 2025లో రిలీజ్ అయిన కే డ్రామాలు సింపుల్ లవ్ స్టోరీస్ నుండి మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్స్ వరకు ఎన్నో వచ్చాయి. అవి ఎక్కడ చూడాలి, ఎందుకు చూడాలి, ఎమోషనల్గా ఏముంది అన్ని కవర్ చేద్దాం. వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరిన్స్. ఈ కే డ్రామా 1950లలో సెటప్ అయిన ఒక ప్యూర్ లవ్ స్టోరీ. అయ్యూ గారు ఒక స్కూల్ టీచర్గా, పాక్ బో గమ్ గారు ఒక బోట్ డ్రైవర్గా నటించారు. ప్రతి సీన్ నెమ్మదిగా కానీ మనసుని తాకేలా ఉంటుంది. జేజు ఐలాండ్ బ్యాక్డ్రాప్ ఈ కథను మరింత బ్యూటిఫుల్గా చేస్తుంది. సినిమాటోగ్రఫీ చూస్తే మనం కూడా అక్కడే ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఎక్కడ చూడాలని అనుకుంటున్నారా? ఎస్, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. మెలో మూవీ. ఇది ఒక సినిమా తీయడానికి కలిసిన ఇద్దరు నటులు నిజంగా ప్రేమలో పడతారు. ఇదో లవ్ విత్ ఇన్ లవ్ థీమ్ తో నడిచే కథ. పార్క్ బో యంగ్ చాలా క్యూట్ గా కనిపిస్తుంది. చోయ్ వో షిక్ నటన చాలా హ్యూమరస్ గాను హార్ట్ఫుల్ గాను ఉంటుంది. ఇది చూసేటప్పుడు నవ్వు వచ్చే సీన్లు, సైలెంట్ ఎమోషనల్ సీన్లు రెండూ కలిసి ఉంటాయి. ఎక్కడ చూడాలి అంటే నెట్ఫ్లిక్స్. హెవెన్లీ ఎవర్ ఆఫ్టర్. ఒక జంట అనుకోకుండా చనిపోతుంది, కానీ వాళ్ళు స్వర్గంలో మళ్ళీ కలుస్తారు. అక్కడ వారి ప్రేమ కథ మళ్ళీ మొదలవుతుంది. ఇది ఒక డీప్ ఎమోషనల్ డ్రామా. ప్రేమ అంటే ఏమిటి, ఎంత దాకా వెళ్ళగలదు అనే దానిపై ప్రశ్నిస్తుంది. విజువల్స్ హెవెన్లీ, బీజిఎం హార్ట్ టచింగ్. ఎక్కడ చూడాలి అంటే జేటీబీసీ ఆర్ నెట్ఫ్లిక్స్. వీక్ హీరో క్లాస్ 2. ఇది స్కూల్ సెటప్ లో ఉండే యాక్షన్ డ్రామా. బుల్లింగ్ తో పోరాడే స్టూడెంట్స్ కథ. లీడ్ క్యారెక్టర్ చాలా సాధారణంగా కనిపించేవాడు, కానీ అసలు సింహంలా మారతాడు. ఇది యూత్ ను చాలా స్ట్రాంగ్లీ కనెక్ట్ చేస్తుంది. ఎక్కడ చూడాలి అంటే నెట్ఫ్లిక్స్. హెడ్ ఓవర్ హిల్స్. ఒక అమ్మాయి షామన్ అంటే భవిష్యత్తు చెప్పగల శక్తి ఉంటుంది. ఆమె తన క్లాస్మేట్ ను అజ్ఞాత శక్తుల నుంచి రక్షిస్తుంది. ఇది రొమాన్స్ తో పాటు మిస్టరీ, సూపర్ న్యాచురల్ అంశాలతో నిండిన కథ. యంగ్ ప్రేక్షకులకి ఇది బాగా నచ్చేలా ఉంటుంది. ఎక్కడ చూడాలి అంటే ప్రైమ్ వీడియో. స్క్విడ్ గేమ్ సీజన్ 3. ఇది అందరికీ తెలిసిన సిరీస్. ఇప్పుడు ఇది ముగింపు సీజన్ కి వచ్చేసింది. ఇంకెవరు బ్రతుకుతారో, ఎవరు గెలుస్తారో టెన్షన్, థ్రిల్ పీక్స్ లో ఉంటుంది. ఎక్కడ చూడాలి అంటే అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. ద స్కాండల్ ఆఫ్ చున్హా. ఇది చారిత్రక డ్రామా. రాజు కుటుంబంలో జరిగే స్కాండల్స్, రాజకీయాలు, ప్రేమ కథ, బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్, రాయల్ కోర్ట్ డ్రామా చూస్తే మనం పురాతన యుగంలోకి వెళ్ళినట్లు ఉంటుంది ఆ ఫీల్. ఎస్, ఇట్స్ అవైలబుల్ ఆన్ టీవీఐఎన్జే. ఫ్రెండ్లీ రైవలరీ. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య పోటీ, గేమ్స్, చిన్న చిన్న జల్సాల మధ్య మిస్టరీని సాల్వ్ చేసే కథ. ఇది స్కూల్ మిస్టరీ క్రైమ్ డ్రామాగా చాలా బాగుంటుంది. ఎస్, అవైలబుల్ ఆన్ యూ ప్లస్ మొబైల్ టీవీ. మోటెల్ కాలిఫోర్నియా. ఇది ఓ మిస్టీరియస్ మోటెల్లో జరిగే సస్పెన్స్ కథ. ఇక్కడ ఎవరు వచ్చినా వాళ్లకు విచిత్ర సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇది ఆధ్యాత్మిక థ్రిల్లర్ లా ఉంటుంది. రిలీజ్ కి ముందే హైప్ ఉంది. ద హాంటెడ్ ప్లేస్. ఒక పురాతన కోటలో ఉండే ఆత్మలు, రహస్యాలు మరియు గత రహస్యాల కథ. ఇది ఫ్యాంటసీ థ్రిల్లర్ ప్రేమికులకు బాగా నచ్చుతుంది. బ్యాక్ డ్రాప్, వేషధారణ, సౌండ్ ఆల్ సూపర్. 2025లో హిట్ గా మారిన కూడా డ్రామా. ఇవే 2025లో వచ్చిన బెస్ట్ 10 కొత్త కొరియన్ డ్రామాలు. మీకు ఇందులో ఏది మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది? మీ ఫేవరెట్ డ్రామా పేరును కామెంట్లో రాయండి. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంసామ్నిత
అంటే థ్యాంక్ యూ.